ఈరోజు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఈ నాకు తెలిసిన తర్వాత నాకు కొన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసండి. నాకు తెలిసిన తర్వాత తారకరత్న గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో నందమూరి వారి కుటుంబంతో అతను కొన్ని రోజులు గడిపిన సందర్భంలో వాళ్ళు అతనితో ప్రవర్తించిన విధానం, ఎందుకంటే అతను అన్ని విధాల వాళ్ళని ఇబ్బంది పెట్టినా వాళ్ళ గురించి ఇష్టారీతిగా మాట్లాడినా కానీ ఎంత గౌరవం ఇచ్చి చూసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు అతన్ని కూర్చోబెట్టి మొక్క తిట్లు తిట్టారండి, మెట్ట తిట్లన్నీ తిట్టారు. ఇలాంటి కుటుంబంతో నువ్వు ఈ విధంగా మాట్లాడుతుంది, ఒకసారి నువ్వు బుద్ధి తెచ్చుకో అని చెప్పని వాళ్ళందరూ కూడా ఇతన్ని ఓ రకంగా అసహించుకున్నారు. అప్పుడే అతనికి అంతకు ముందు నుంచి 2022 నుంచే ఆ పార్టీలో అవమానం జరుగుతుంది, చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ మనకి ఆర్కే గారు కూడా. 2022 నుంచి కూడా ఏ విధంగా అతను అవమానం చేస్తుందని చెప్పి మనసులో అది ఉంది. అట్లాగే కుటుంబ సభ్యులు అసహించుకునే విధానంతో అతనిలో కొంత మార్పు వచ్చిన మాట మాత్రం వాస్తవం. ఆయన చనిపోయిన భయం వల్ల లేకపోతే ఎందుకు వచ్చిన గోళ అని గొడ్డలి గుర్తొచ్చింది కాబట్టి బయటికి రాలేదు. అర్థమైందా మీకు? గొడ్డలు గుర్తొచ్చింది కాబట్టి బయటికి రాలేదు. ఒకటి, అతను 6 నెలల ముందు నుంచి కూడా అంటే 2023 ఫిబ్రవరి నుంచి మన పార్టీ ఓడిపోతుంది జాగ్రత్త పడండి అని చెప్పని తన సన్నిహితుల దగ్గర చెప్పాడన్న విషయం కూడా నాకు తెలుసు. అట్లాగే అతని యొక్క ముఖ్యమైన వ్యక్తులను కొంతమందిని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళండి అని చెప్పిన ప్రోత్సాహం కూడా చేశాడు, ఇది కూడా తెలుసు నాకు. మరి ఆ సందర్భంగా అతను ఇప్పుడు ఆర్కే గారు ఉదాహరించినట్టు నిస్సందేహంగా భారతీయ జనతా పార్టీలో వెళ్ళడానికి విశ్వ ప్రయత్నం అయితే చేశాడండి. కానీ అతని గురించి క్షుణ్ణంగా తెలిసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, భారతీయ జనతా చివరికి అమిత్ షా గారు కావచ్చు, పీయూష్ గోయల్ గారు కావచ్చు, అతను ఏ విధమైన ఎంకరేజ్మెంట్ అయితే చేయలే. ఎందుకంటే అతను ఆ పార్టీలో కంటూ వస్తే ఆ పార్టీకి అంత నష్టపోతుందో ఈరోజు చూశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర యొక్క విధ్వంసానికి రూపశిల్పి ఇతనే, కార్యక్రమాలు నిర్వహించింది అతనే, చేసింది కూడా ఇతనే. సింహభాగం ఇతనికే చెందుతుంది. A1 అతనైతే ఇతను A2గా ఉన్నాడు. ప్రతి దాంట్లో కూడా చూడండి, అతను ఆర్థికంగా అతని మీద ఏదైతే నేరాలు అయితే ఉన్నాయో వాటన్నిటికి కూడా A2గా ఇతనే ఉన్నాడు. ఎందుకంటే ఇతని ఆధ్వర్యంలో ఏమి తెలిసినాయి, ఇతను ఏం చెయ్యితే వాళ్ళకి లాభం పొందుతారో, ఏ విధంగా డొల్ల కంపెనీలు పెట్టచ్చో దాంట్లోంచి నల్లధనాన్ని, ఎందుకంటే వీళ్ళు సెజుల ద్వారా ఎవరికైతే భూమి ధరాదత్తం చేయించారో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి ధనం ఎలా తీసుకోవాలి, 10 రూపాయలు ఉన్నటువంటి ముఖ విలువని 300 రూపాయలు 1000 రూపాయలకి ఎలా అమ్ముకోవాలి, ఈ విధంగా ధనాన్ని తీసుకొచ్చి వాళ్ళకి పెంచి పోషించి ఈ స్థాయిలో తీసుకొచ్చేసి ఆంధ్ర రాష్ట్రం విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి కంటే ఇతనే ఎక్కువ కారణం అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. కాబట్టి ఇతని గురించి జాలి గాని దయ గాని ఏ విధంగా చూపించాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇప్పుడు ముందుగానే తొలి పలుకుల్లో ఎంత స్పష్టంగా చెప్పారో ఈ విషయాలన్నీ కూడా ఆర్కే గారు నాకు తెలిసినంత వరకు 7-8 సంవత్సరాల నుంచి ఆయన చెప్పిన ప్రతిదీ నిజమవుతానే ఉంది. ముఖ్యంగా వాళ్ళ చెల్లి విషయంలో కావచ్చు, షర్మిల గారి విషయంలో కావచ్చు, విజయలక్ష్మి గారి విషయంలో కావచ్చు, ఈ పార్టీ విషయంలో కావచ్చు, జరుగుతున్న విషయాల్లో కావచ్చు, ఈ యొక్క నాయకులు ఎలా వెళ్ళిపోతారనే విషయాల్లో కావచ్చు క్షుణ్ణంగా చెబుతున్నారు. ఒకటి మాత్రం నేను చెప్పగలను, అంటే మీ దగ్గర ఆయన పొగుడుతున్నానని కాదు, కానీ ఒక్కసారి గనక తొలి పలుకులు గనక ఆయన చూసుకుంటా ఉంటే పార్టీలు వాళ్ళ పార్టీలు ఎలా ముందుకెళ్లాలో అవి చదువుకుంటే చాలు. ఆ వారంలో జరిగినటువంటి లోపాలేంటో తెలుస్తాయి, మంచేందో తెలుస్తుంది. కాబట్టి ఈ ముఖ్యంగా విజయసాయిరెడ్డి విషయంలో ఎవ్వరు కూడా అతని మీద సానుభూతి కానీ అతను ఏదో పరివర్తన చెందిందని మాత్రం మీరైతే భావించాల్సిన పని లేదని నేనైతే భావిస్తున్నాను. కాంగ్రెస్ నుంచి కాసిరెడ్డి నాగార్జున గారు, నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్తే మేడం. నిన్న ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ గారు క్లియర్ కట్